ఛత్రపతి శివాజీ భరతమాత మొఘలుల గుప్పెట్లో చిక్కి విలవిల్లాడుతున్న సమయంలో ఉద్భవించిన ఒక మహాశక్తి. ఆ శక్తి ఖడ్గం చేతబూని ప్రళయ రుద్ర రూపాన్ని సంతరించుకుని మొఘల్ సామ్రాజ్యపు పునాదుల్ని బద్దలుగొట్టింది. ఓటమన్నదే లేకుండా ఒక్కో దుర్గాన్ని జయిస్తూ మహా సామ్రాజ్యాన్ని స్థాపించింది. అందుకే ఛత్రపతి శివాజీ పేరు భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. కానీ ఛత్రపతి శివాజీ వారసుడు సంభాజీ మహారాజ్ విషయంలో అలా జరగలేదు. మరణాన్ని గడ్డిపోచగా చూసి గర్జించిన ఆ సింహం గురించి నేటి యువతలో చాలామందికి తెలీదు. చావా రూపంలో ఆ అవకాశం దొరికింది. థియేటర్లకు వెళ్ళిన చాలామంది సంభాజీ ధీరత్వాన్ని చూసి ఉప్పొంగిపోతున్నారు. ఇది కథ పాన్ ఇండియా రేంజ్లో చెప్పాల్సిన కథ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సామ్రాజ్యాలని జయించిన మహావీరుల్ని చూశాం. బానిస సంకెళ్లను తెంచిన ధీరుల గాథలు చదివాం. మరి చావుని గడ్డిపోచగా చూసి గర్జించిన సింహం గురించి చరిత్రలో చాలా మంది హీరోలుంటారు, కానీ చాలా తక్కువ కథలే చరిత్రకు ఎక్కుతాయి. చావును సైతం లెక్క చేయని ఎందరో మహావీరుల గాథలు కాలంతో పాటే మరుగున పడిపోతాయి. అలాంటి కథలలో ఛత్రపతి శివాజీ వారసుడు సంభాజీ మహారాజ్ కథ కూడా ఒకటి. ఆ కథను, ఆనాటి నిజాన్ని నేటి జనరేషన్కు తెలియచెప్పాలన్న లక్ష్యంతో ఛావాను తెరకెక్కించారు. ఆ ఛావానే సంభాజీని మరోసారి ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఒక్కసారి నాటి మహాసామ్రాజ్యానికి తీసుకువెళ్లేలా చేసింది. ఇది ఛావా ప్రదర్శితమవుతున్న థియేటర్లలో పరిస్థితి. మహారాష్ట్రలో కాదు, మన తెలంగాణలోని కామారెడ్డిలో ఓ థియేటర్లో కనిపించిన దృశ్యం ఇది. ఇక్కడే పరిస్థితి ఇలా ఉంటే మరి మహారాష్ట్రలో? बहुत मुश्किल, बहुत रोने आता है। एक्चुअली रोने को आता है का जो हाल हुआ है। देख के आपने सचिन महाराष्ट्र लोग की आदत ही है। हम लोग पर्दे पे देख के इतना रो रहे थे और भी ज्यादा टॉर्चर किया गया था। ఇది ఛావా చూసిన తర్వాత జన భావోద్వేగం. ఎన్నాళ్ళు సంభాజీ చరిత్రను సమాధి చేసేశారని కుంగిపోయిన హిందువులు ఛావాలో ఆ చరిత్రను మళ్లీ చూసి పొంగిపోతున్నారు. ఛావా సినిమా చూసి గుండెలపై చెయ్యి పెట్టుకుని ఉబికి వస్తున్న కన్నీళ్లను అదిమి పట్టుకుని హిందుత్వ జెండాను రెపరెపలాడించిన సంభాజీ చరిత్రను ఎన్నాళ్లకు చూశామనే ఆనందం అందరిలోనూ కనిపిస్తోంది. ఎందుకంటే సంభాజీ మహారాజ్ కేవలం ఒక్క రాజు కాదు, చావుని గడ్డిపోచగా చూసి గర్జించిన సింహం, హైందవ రక్షా కవచం. అలాంటి సంభాజీ మహారాజు చరిత్ర నేటి జనరేషన్లో ఎందరికీ తెలుసు? మహావీరుడి చరిత్రను మరుగున పడిపోయేలా చేసింది ఎవరు? హిందూ ధర్మ రాజ్యంలో సర్వమత సమానత్వం, ఆసేతు హిమాచలం రెపరెపలాడే ధర్మ పతాకం. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ కన్న కల. ఆ కలను నిజం చేసే క్రమంలో తన ప్రాణాలను సైతం గడ్డిపోచగా చూసి మరణాన్ని జయించిన ధర్మయోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ. సంభాజీ 16 ఏళ్ల నూనూగు మీసాల యవ్వనంలోనే ఖడ్గం ధరించి కథన రంగాన దూకాడు. సర్వమత సమానత్వంతో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన ధర్మసూర్యుడు శివాజీ మహారాజ్ 1680లో అస్తమించాడు. దీన్ని అవకాశంగా తీసుకుని తన సైన్యంతో హిందూ రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి సంసిద్ధుడయ్యాడు ఔరంగజేబు. ఆలయాలు కూల్చేయవలసిందిగా ఆదేశించాడు. ఇస్లాం స్వీకరించని వారిని చిత్రహింసలు పెట్టాడు. ఈ అధర్మానికి వ్యతిరేకంగా యుద్ధభేరి మోగించాడు సంభాజీ. సంభాజీని ఔరంగజేబు చాలా తక్కువ అంచనా వేశాడు. శివాజీ మరణంతో ఇక మరాఠాల రాజ్యం తనకే భోజ్యం అనుకున్నాడు. హిందూ సామ్రాజ్యాన్ని శాశ్వతంగా అంతం చేయగలనని పగటి కలలు కన్నాడు. కాని సంభాజీ మహారాజు ముందు ఔరంగజేబు ఆటలు సాగలేదు. నాయనమ్మ జిజియాబాయి దగ్గర పెరిగిన సంభాజీ మహాయోధుడిగా మారాడు. తండ్రి బాటలోనే తన సేనల్ని నడిపించాడు. సంభాజీ ధాటికి తట్టుకోలేక ఔరంగజేబు 27 ఏళ్ల పాటు ఉత్తర భారతదేశంలోకి అడుగు పెట్టలేకపోయాడు. అతి స్వల్ప కాలంలోనే సంభాజీ మెరుపు వీరుళ్లా విజృంభించాడు.
కొంకణ తీరంలో బలవంతపు మత మార్పిళ్లతో హిందువులను హింసిస్తున్న దుర్మార్గుల్ని తరిమి కొట్టాడు. సంభాజీ పోరాటంతోనే హిందూ ధర్మరాజ్యం వేళ్లూనుకొని నిలిచింది. అంతేకాదు అటు మహారాష్ట్ర నుండి ఉత్తరాదికి ఇటు దక్షిణాన ఆర్కాటు వరకు విస్తరించింది. జీవితాంతం పోరాటాలతోనే గడిపిన సంభాజీని నమ్మిన వాళ్లే ద్రోహం చేసి మొఘల్ సైన్యానికి పట్టించారు. అది 1689. కొంకణ ప్రాంతంలోని సంగమేశ్వర్ వద్ద ఒక గ్రామంలో సంభాజీ తన కమాండర్లతో రహస్యంగా సమావేశమయ్యాడు. సంభాజీ బావమరిది యశోభాయ్ సోదరుడు గాణోజీ షిర్కీ అత్యంత హేయమైన ద్రోహానికి ఒడిగట్టాడు. ఈ సమాచారం కొన్ని రోజుల ముందే మొగలాయిల కమాండర్ ముఖర్రబ్ ఖాన్ కు అందించాడు. మొగలాయిలతో చేతులు కలిపి పథకం ప్రకారం సంభాజీ మీద పెద్ద ఎత్తున దాడి చేశారు. ఈ యుద్ధంలో సంభాజీని అతడి సలహాదారుడు కవి కలష్ ను బందీలుగా పట్టుకున్నారు. యుద్ధంలో ఓడిపోవడం వల్ల కాదు, నమ్మిన వారి ద్రోహం వల్ల సంభాజీ, ఆయన మంత్రి కవి కలష్ ఔరంగజేబు ఎదుట సంకెళ్లతో బందీలుగా నిలబడ్డారు. ఇస్లాం మతం స్వీకరిస్తే ప్రాణాలతో వదిలేస్తానన్నాడు ఔరంగజేబు. మొగలాయిల పాలబడకుండా దాచిన గుప్తనిధుల గురించి చెప్పమన్నాడు. కళ్ళు పీకినా నాలుక కోసినా హిందువుగానే జీవిస్తామంటూ హరహర మహాదేవ్ నినాదం చేశారు సంభాజీ. నిజానికి చరిత్రలో ఛత్రపతి శివాజీకి ఉన్న స్థానం మరో మరాఠా నాయకుడికి కనిపించదు. శివాజీ, సంభాజీ తర్వాత ఛత్రపతి రాజారాం, షాహూ మహారాజ్, పీష్వా బాజీరావ్, రఘునాథరావు ఇలా చాలామంది మరాఠా వీరులు ఉన్నారు. వారి పాలనా పోరాటాలు పెద్దగా తెరపైకి రాలేదు. సంభాజీ మహారాజు గురించి పాఠ్యపుస్తకాల్లో ఎందుకు పెద్దగా ప్రస్తావన లేదనే ప్రశ్నలు ఉన్నాయి. అందుకే చావా చూసిన యువత జై శివాజీ మహారాజ్, జై సంభాజీ మహారాజ్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు రోమాలో నిక్కబడుచుకునేలా చేస్తున్నాయి. కళ్లల్లో మండే ఇనుప చువ్వలు గుచ్చినా మతం మారని సంభాజీ ధైర్యానికి, నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకొని ఆయన తెగువకి థియేటర్లలో కన్నీటి పుష్పాంజలి ఘటిస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం, పాన్ ఇండియా రేంజ్లో చెప్పాల్సిన కథ సంభాజీ మహారాజ్ చరిత్ర.